హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్యూడ్రాప్ డైరీస్. రాజస్థాన్ ట్రిప్లో ఉన్నాం కదండి. డే 2లో ఉదయ్పూర్కి 25 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఏక్లింగ్జీ టెంపుల్, అక్కడ నుండి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నాథ్వారా టెంపుల్, ఈ రెండు విజిట్ చేయాలనుకుంటున్నాం. అందుకే మార్నింగ్ 7:30కే స్టార్ట్ అయ్యి హోటల్ నుండి బయటకు వచ్చేసాము. ఇది ఫతేసాగర్ లేక్. ఈ లేక్ సిటీ మిడిల్లో ఉండడం వల్ల ఎటు వెళ్తున్నా కూడా దారిలో కనిపిస్తూనే ఉంటుంది. ఏక్లింగ్జీ టెంపుల్ టైమింగ్స్ ఉదయం 4:30 నుండి 7 గంటల వరకు, తర్వాత ఉదయం మళ్ళీ 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, ఈవినింగ్ మళ్ళీ 5 గంటల నుండి రాత్రి 7:30 వరకు. ఉదయం 7 గంటల దర్శనానికి ఎట్లాగూ రీచ్ కాలేమని 10:30 దర్శనానికి వెళ్దామని బయలుదేరాం. సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసాం. ఎక్కువ ఆప్షన్స్ లేవండి, జస్ట్ పరాటా అండ్ పూరి. ఈ కొండల దగ్గర వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉందో. అసలు జర్నీ కూడా చాలా నచ్చింది. ఈ రోడ్లో టనల్స్ కూడా చాలా ఉన్నాయి ఈ రూట్లో. వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. పొద్దున్నే చూడండి, షాప్స్ అన్నీ ఓపెన్ చేసి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. 10:30కి టెంపుల్ ఓపెన్. ఇంకా టైం ఉంది కదా అని దగ్గరలోనే ఉన్న ఒక జైన్ మందిర్కి వెళ్ళాం. యాక్చువల్గా ఈ టెంపుల్ ఇక్కడ ఉందని కూడా ఎవ్వరికి తెలియదు. దూరంలో కొండల మధ్యలో కనిపించింది దూరం నుండి చూస్తుంటే. సరే తీసుకెళ్ళమని చెప్పేసి డ్రైవర్ని అడిగితే డ్రైవర్ తీసుకెళ్ళాడండి. ఇప్పుడే కన్స్ట్రక్షన్ అవుతుంది. చాలా చాలా బాగుంది, అస్సలు మిస్ కాకండి. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ వెదర్ కానీ అంతా కూడా నేచర్ అంతా కూడా చాలా నచ్చింది మాకైతే. అక్కడ చుట్టూ కొండలు, సరస్సు, ఆ టెంపుల్ నుండి చూడడానికి వ్యూ చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్ లొకేషన్ కదా అనిపించింది. తిరిగి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఈ టెంపుల్ 8వ శతాబ్దంలో మేవాడ్ వంశస్థులచే నిర్మించబడిన ఒక శివాలయం. ఈ ఆలయంలోని గోపురం భారతదేశంలోనే ఎత్తైన వాటిలో ఒకటి. ఈ ఏక్లింగ్జీ స్వామి మేవార్ రాజుల యొక్క పాలక దేవుడు. ఆలయం లోపలికి వెళ్ళగానే ఏదో తెలియని ప్రశాంతత. దర్శనం అయ్యి బయటకు వచ్చి ఫోన్స్, బ్యాగ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని నాథ్వారా టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుండి నియర్లీ 35 కిలోమీటర్స్. ఈ గుడి గురించి చెప్పే ముందు ముఖ్యంగా ఇక్కడ చాలా స్కామ్స్ జరుగుతున్నాయండి. చాలామంది పంతుళ్ళు, లోకల్ పీపుల్ ఒక్కో పర్సన్కి 500, 1000, 2000 ఇలా ఎంత వీలైతే అంత అమౌంట్ తీసుకొని డైరెక్ట్ టెంపుల్ లోపలికి దర్శనానికి తీసుకెళ్ళిపోతున్నారు. ధర్మ దర్శనానికి నిల్చున్న భక్తులు క్యూలో అలాగే ఉండిపోతున్నారు. ఒక్కొక్క పర్సన్కి 500 లెక్కన ఇచ్చేసి మేము కూడా అలాగే లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. మొబైల్స్ అలౌ లేదు. గుడి చాలా పెద్దది. చుట్టూ మంచి మంచి షాప్స్ ఉన్నాయి షాపింగ్కి. ఇక్కడ కొలువబడే దేవుడు శ్రీకృష్ణుడు. గుజరాత్ ద్వారకా టెంపుల్ని దర్శించుకున్న భక్తులు ఈ గుడిని కూడా దర్శిస్తేనే వీళ్ళ యాత్ర సంపూర్ణమైనట్టు నమ్ముతారు. ఇంకా మా నాథ్వారా దర్శనం పూర్తయింది. అక్కడి నుండి దగ్గరలో ఉన్న శ్రీకృష్ణుని మరో ఆలయమైన శ్రీనాథ్జీ టెంపుల్కి వెళ్ళాం. గుడి మూసేశారు మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అవడం వల్ల. బయట నుండే చూసి వచ్చేసాము. ఇంకా తిరిగి ఈవినింగ్ కల్లా ఉదయ్పూర్ చేరుకొని మా హోటల్కి వెళ్ళి కొంచెం సేపు ఫ్రెష్ అప్ అయ్యి పిచోలా లేక్ బోటింగ్కి వెళ్ళాము. ఈ బోటింగ్ గురించి సపరేట్ వీడియో చేయాలనిపించింది, ఎందుకంటే అంత బాగా నచ్చింది మాకు ఈ బోటింగ్, అక్కడ కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా. కాబట్టి నెక్స్ట్ వీడియో చాలా సూపర్గా ఉండబోతుంది, అస్సలు మిస్ కాకండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.